హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది లో బడ్జెట్ 5.1 యాంప్లిఫైయర్ ప్రీమియంగా అనమాట. అయితే ఈ కస్టమర్ ఏంటంటే మనకు అడిగిన ఒకే ఒక రిక్వెస్ట్, నాకు బనానా ప్లగ్స్ కావాలి భయ్య, రోప్ ఎక్కువైనా పర్లేదు, నాకు బనానా ప్లగ్స్ వేసి ఇవ్వండి, అలాగే యాంప్లిఫైయర్ కూడా చాలా చక్కగా మంచి అవుట్పుట్ వచ్చేటట్టు చేయండి అన్నారు. సరే భయ్ చేస్తానన్నాను. ఇంకొన్ని ఫ్రంట్ వచ్చేటప్పటికల్లా ఎక్రిలిక్ ప్యానల్, ఫుల్ బ్లాక్ ప్యానల్ ఇది. అంటే యాక్చువల్గా తీయలేదు, ఫినిషింగ్ అయ్యి ఒకసారి చెక్ చేసి వీడియోలు పెట్టేటప్పుడు చేద్దామని తీయలేదు. అండ్ లోపలికి వస్తే ఎప్పుడు రొటీన్ లో బడ్జెట్ యాంప్లిఫైయర్కి వస్తే ఏ టైప్ ఆఫ్ బోర్డ్స్ వాడతాం, ఏ టైప్ ఆఫ్ వైరింగ్ వాడతాం అనేది అనమాట. ఇది 24/0/24 5 యాంప్ ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్. ఇది రాక్ స్టార్ కంపెనీ లేటెస్ట్గా వచ్చింది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఓకే, 12/0/12 2 యాంపియర్ ఫర్ రిమోట్ కిట్ అండ్ 4700 50 వోల్ట్, 2 కెపాసిటర్లు, 6 యాంప్ డయోడ్లు, రవి 4 ఫెట్ ఎప్పుడులాగా, కేఎంఎస్ బోర్డు 7265 బోర్డు అనమాట. FT003 FT003 కోసం సపరేట్ పవర్ సప్లై. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు 12/0/12 1 యాంపియర్ ట్రాన్స్ఫర్ ఫర్ నాబ్ లైట్స్ అండ్ ఫ్యాన్కి. అండ్ బ్యాక్ సైడ్ ఎలాగుంది ఏంటి చూద్దాము. పెద్దగా మార్పులు ఏం లేవు, అందరి దాంట్లో చూసేటట్టే ఉంటుంది బనానా ప్లగ్స్ అంటే. ఇదిగోండి, ఈ ఆర్సీ జాక్స్ పెడతాను. ప్రజెంట్ యాంప్ అయిపోతే తర్వాత పెడదామని ఆపాను. చూడండి, ఈ కస్టమర్ పేరు వచ్చి వెంకట్ గారు ఫ్రమ్ గుంటూరు. అన్న నాకు లుక్కే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి మరీ అడిగి చేయించుకుంటుంది. ఇది 4.5 ఇంచెస్ 12 ఇంచ్ డెప్త్ ఉన్న క్యాబినెట్ అనమాట. ఇది ఏ విధంగా కూడా తగ్గద్దన్న అది ఇదని. ఈ వీడియో వచ్చి ఈ వీడియో చేశాను, చాలా రోజులైంది తెలుసు. మన యూట్యూబ్ ఛానల్లో యాంప్లిఫైర్ అయిన వీడియో వస్తాయండి, అవుతున్నాయి, వెనకాల అవుతున్నాయి. మా సిస్టర్ మ్యారేజ్ అవుతుంది, దానివల్ల అవ్వలేదు. ఈ యాంప్ వీడియో ఇవాళ మార్నింగ్ రావాలి, కానీ అనుకోకుండా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదు. ఇది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. నేను ఒక ఫ్రైడే నుంచి నేను అవైలబిలిటీలో ఉండను. ఎవరైనా ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి. ఇప్పటికే నేను అవైలబిలిటీలో ఉండట్లేదు, కొంచెం షాపింగ్ అని వేరే పనులని తిరుగుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నా. నేను యాంప్లిఫైర్లు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి, కొంచెం ఆగండి ప్లీజ్, అర్థం చేసుకోండి. మెసేజ్ పెట్టండి, నేను ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా ఇవ్వాలని చూస్తున్నాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ.